హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ పేరు ప్రపంచ క్రికెట్లో తెలియని వారుండరు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రోహిత్కు అభిమానులు ఉన్నారు. అయితే చాలా రోజుల తర్వాత వన్డే టీంలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ను చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. చూడ్డానికి బొద్దుగా ఉండే రోహిత్ ఒక్కసారిగా స్లిమ్గా కనిపించడంతో చాలామంది షాక్ అయ్యారు. ఇంతకు రోహిత్ అంత స్లిమ్గా ఎలా మారాడు? 11 కిలోల బరువు ఎలా తగ్గారు? ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు రోహిత్ శర్మ ఈ మార్పును తీసుకురావడానికి ముఖ్య కారణం 2027 ప్రపంచ కప్. అవును, తన కెరీర్ను పొడిగించుకోవడానికి, అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ స్థాయిలో కొనసాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవులలో ఉన్నప్పుడు బొద్దుగా ఉన్న తన ఫోటో పైన వచ్చిన విమర్శలు కూడా ఆయనకు ఒక ప్రేరణగా మారాయి. ఫిట్నెస్తోనే అద్భుతమైన స్కిల్ మరింత మెరుగవుతుందని రోహిత్ నమ్మారు. అందుకే కఠోర శ్రమతో ఏకంగా 11 కిలోల బరువు తగ్గాడు రోహిత్. ఇకపోతే రోహిత్కు వచ్చిన అద్భుతమైన మార్పు వెనక ఉన్న హీరో మాజీ కోచ్ అభిషేక్ నాయర్. వీరిద్దరూ కలిసి 3 నెలల పాటు కఠినమైన శిక్షణను అమలు చేశారు. రోజుకు 3 గంటలు, వారానికి 6 రోజులు శ్రమించారు. దీనిలో కీలకమైనది బాడీ బిల్డర్ తరహా శిక్షణ. రోహిత్ ఒక్కో కండరాల సమూహానికి ఏకంగా 700 నుంచి 800 రెప్స్ చేసేవాడు. ఎక్కువ బరువులు కాకుండా తేలికపాటి బరువులతో ఈ హై వాల్యూమ్ వర్కౌట్ చేశాడు. ఇది బలం, స్టామినా పెంచడానికి ఉపయోగపడింది. చివర్లో ఫీల్డింగ్లో చురుకుదనం కోసం 15 నిమిషాల పాటు క్రాస్ ఫిట్ వ్యాయామాలు చేశారు. దీంతో పాటు జిమ్లో చెమటోడ్చడంతో పాటు ఆహారం విషయంలో రోహిత్ చూపిన క్రమశిక్షణే ఈ విజయానికి ప్రధాన కారణం. తన అభిమాన ఆహారాలైనటువంటి ముంబై వడాపావ్ సహా బిర్యానీ, ఫ్రైడ్ స్నాక్స్ను పూర్తిగా మానేశాడు. 21 గంటల పాటు ఆహారం పైన కఠినమైన నియంత్రణ పాటించారు. ఆయన డైట్ చార్ట్లో ఉదయం బాదం, మొలకలు, జ్యూస్ ఉంటే రాత్రి 7 గంటలలోపే పనీర్ లేదా గ్రిల్డ్ చేపలు, సూప్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నారు. ఈ కఠినమైన నియమాలతోనే 11 కిలోల బరువును తగ్గించుకోగలిగారు రోహిత్ శర్మ. అయితే ఈ కఠోర శ్రమ ఫలితంగా రోహిత్ బరువు తగ్గడమే కాదు, బీసీసీఐ బ్రోంకో టెస్ట్ను కూడా సులువుగా పూర్తి చేశారు. ఈ మార్పు కేవలం ఆయన బరువుకే కాదు, మైదానంలో అతని ఆత్మవిశ్వాసాన్ని, ఆట తీరును కూడా మెరుగుపరిచింది. మరి రోహిత్ శర్మ సాధించిన ఈ విజయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.